హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా తెప్పించినటువంటి కొన్ని గ్రో బ్యాగ్స్లో మట్టి నింపి పెట్టానండి. అది ఎలా నింపాను, వాటిలో ఏం పెట్టాను అనేదే ఇవాల్టి వీడియో. మట్టి తీసుకురావటం చాలా కష్టంగా ఉంటుందండి సిటీలో. అందులోనూ నర్సరీ నుంచి ఇంటికి వచ్చేలోపు ఈ వర్షాకాలం ఎన్ని గోతులో అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకోసమని నేను కొద్దిగా తీసుకొచ్చి కలుపుతున్నానండి. ఇంట్లో కూడా ప్లేస్ పెట్టుకోవడానికి, బ్యాగ్స్ పెట్టడానికి ఖాళీయే లేదనమాట. సో అంటే ఎక్కువ ప్రొడక్టివ్గా ఉన్న ప్లేస్ని వాడుకుందామని ట్రై చేస్తున్నాను. సో అందుకని మట్టి ఒక్కొక్క బ్యాగే తెచ్చుకుంటున్నానండి. మట్టి ఇక్కడ దాదాపుగా ఒక బ్యాగ్, ఒక 20-25 kgs బ్యాగ్ ఏదైతే ఉందో దాంట్లో 3/4 వరకు నింపుతారు. అది 100 రూపీస్ తీసుకుంటున్నారు. సో దానికి నేను నీమ్ కేక్ని యాడ్ చేస్తున్నానండి. రెగ్యులర్గా నేను చేసుకునే ప్రాసెసే అనమాట. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. దానికే చాలా కొద్దిగా కోకోపీట్ని కలుపుతాను. రెగ్యులర్గా నేను ఇలాగే చేస్తానండి. కోకోపీట్తో పాటు మనం ఇక్కడ శాండ్ కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా కోకోపీట్ని యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. దానికే తగినంత వర్మీ కంపోస్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వర్మీ కంపోస్ట్ మనం మట్టి ఎంత తీసుకుంటామో అంతా ఉండాలండి. సో అది మటుకు తగ్గకూడదు. కొద్దిగా కలిపితే మీకు రిజల్ట్ అనేది, అంటే మొక్క పెరగడంలో మీకు తేడా కనపడుతుందన్నమాట. మీరు ఎక్కువ కలిపి ఒక బ్యాగు, తక్కువ కలిపి ఒక బ్యాగు పెట్టి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. సో మట్టి ఎంత ఉందో అంత వర్మీ కంపోస్ట్ని మనం ఇక్కడ తీసుకుని తీరాలి. సో ఇలా అంతా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సరిపోయిందా లేదా చూసుకొని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉంటాను. సో వర్మీ కంపోస్ట్ బ్యాగ్స్ వచ్చేసి ఒక్క బ్యాగ్ 240 రూపీస్ పడుతుందండి. దీనికి తగినంత ఇసుకని కూడా యాడ్ చేస్తున్నానండి. తగినంత ఇసుక అంటే ఇందాక మనం కోకోపీట్ ఎంత యాడ్ చేసామో అంతే ఇసుక అనమాట. ఇసుక ఇప్పుడు కొంచెం పెద్దవిగా ఉండే మొక్కలు పెడుతున్నాం కాబట్టి ఇసుక కొద్దిగా తక్కువ వేసుకోవాలి. అదే మనం ఆకుకూరలు కనుక పెడుతున్నట్టయితే ఇసుక కూడా కొంచెం ఎక్కువగా కలుపుకుంటే సరిపోతుందండి. అంటే ఇది ఒక చిన్న ట్రిక్ లాగా అనమాట. ఆకుకూరలు ఏంటంటే మ్యాక్సిమము కాడలు కొంచెం పెరిగాక కాడలు వడపడిపోయి పక్కకు పడిపోతూ ఉంటాయి. సో దాన్ని మనం ఇక్కడ ఇలా ఇసుకతో అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఆకుకూరలు మొలకెత్తంగానే ఎండలో పెట్టండి. అప్పుడు అలా ఆ డ్యాంపింగ్ ఆఫ్ అనేది ఉండదన్నమాట. పక్కకి ఇట్లా పడిపోవడాన్ని డ్యాంపింగ్ ఆఫ్ అంటారండి ఇంగ్లీష్లో. సో అలా పక్కకి పడిపోకుండా ఉండాలి అంటే మొక్కలు మీకు జర్మినేషన్ అనేది రాగానే ఆకుకూరల్లో అప్పుడు ఆ కుండీని ఎండలోకి పెట్టండి. ఫుల్ సన్లో ఉండాలన్నమాట. అలాగే నీళ్లు చాలా తక్కువ ఇవ్వండి. కొద్దిగా ఫంజిసైడ్ని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫంజిసైడ్ లేని వాళ్ళు పసుపుని, దాల్చిన చెక్క పొడిని కానీ, లవంగాల పొడిని కానీ ఇలా ఏదైనా యాడ్ చేయొచ్చండి. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. నేను ఇచ్చేటువంటి నీళ్లతో పాటు కలిపి అలా జల్లేస్తాను మొక్కల మీద. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. సో ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకోవడం అయిపోయింది. నేను కొద్దిగా ఒక బ్యాగ్కి 2 బ్యాగులకి కలిపి చూసుకుని ఇలా మట్టిని నింపుతూ ఉంటానండి. మొత్తం ఒకేసారి చేసుకోలేను. సో అందుకని ఒక బ్యాగ్ 2 బ్యాగులు నింపాక మళ్ళీ మట్టి మళ్ళీ అన్నీ యాడ్ చేసుకొని అలా నింపి పెట్టుకుంటూ ఉంటాను. సో బ్యాగ్స్కి అయితే ఇప్పుడు నేను హోల్ చేయలేదు. ముందు మట్టి అది అంటే నేను చేసేటువంటి ప్రాసెస్ అంతా అయిపోయాక అప్పుడు హోల్ అనేది చేస్తానండి. సో ఇలా అంతా నింపాను. దాదాపుగా 2 ఇంచుల వరకు బ్యాగ్ నిండిందండి. సో ఆ 2 ఇంచుల బ్యాగ్ నిండాక దాంట్లో నేను ప్రూన్ చేసుకుని వేసుకున్నటువంటి కొమ్మలన్నీ ఉన్నాయి. ఆ కొమ్మల్ని చాలా వరకు పెట్టేయండి, ఎక్కువగా పెట్టేసేయండి. ఇలా ఎక్కువగా పెట్టడం వల్ల ఆ కంపోస్ట్ అనేది మనం ఒక సైకిల్ అయిపోయే వరకు ఇవ్వకుండా సరిపోతుందండి. అదొకటి. తర్వాత ఈ గ్రో బ్యాగ్ అనేది వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. వీడ్స్ కూడా మనం అప్పుడప్పుడు తీసేస్తుంటాం కదా. సో ఆ వీడ్స్ కూడా నేను ఇదే బ్యాగ్లో వేస్తూ ఉంటాను. సో ఆ ప్రూన్ చేసిన కొమ్మలు, వీడ్స్ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో మిక్సింగ్ ఇది. సో ఆ మిక్సింగ్తో ఉన్నటువంటి ఆ వేస్ట్ అంతా కూడాను ప్రతి ఒక్క బ్యాగ్లో ఉండేలాగా చూసుకుంటానండి. చూసుకుంటే ఎప్పుడైనా మనం కంపోస్ట్ మర్చిపోయినా, కొద్దిగా లేట్ అయినా కూడా ఇబ్బంది లేదనమాట. ఇదంతా కూడా మొక్కల వేర్లు అనేవి డెవలప్ అయ్యి చాలా ఎక్కువగా డెవలప్ అయ్యే లోపు ఇదంతా కంపోస్ట్ లాగా అయిపోతుందండి. అయిపోయి చక్కగా అంతా మట్టిలో, మనం వేసినటువంటి మట్టిలో కలిసిపోతుంది అనమాట. సో అలా
వేస్ట్ అంతా పెట్టాక పైన కౌడం కేక్స్ పెడతానండి. పెట్టేసి ఈ మట్టిని మళ్ళీ నేను నింపేస్తాను. ఇక్కడ ఈ కేఎన్ బయోసైన్సెస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి, ట్రైకోడెర్మా, సూడోమోనాస్, తర్వాత ఈ మెటాపవర్ అని, ఇవన్నీ ఏంటంటే చిన్నగా నేను మొక్క పెరిగే దశలో అందించడం మొదలు పెడతానండి. అలా చేసుకుంటే ఇలా మట్టిలో కూడా కలిపి పెట్టొచ్చు. సో బట్ మట్టిలో మనం కలిపి పెట్టాలి అంటే ఎక్కువ పడుతుందండి. అందుకని నా దగ్గర అంతంత ప్యాకెట్స్ అయితే లేవు ప్రస్తుతానికి. సో కొద్దిగా ఒక్కొక్క ప్యాకెట్ మాత్రమే ఉన్నాయి. అందు గురించి నేను వాటర్లో కలిపి నీళ్లు మనం అందిస్తూ ఉంటాం కదా మొక్కలకి ఎప్పుడన్నా, సో అలాంటి టైంలో అందించేస్తాను అనమాట. అది కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను చూడండి, దాంతోపాటు యాడ్ చేస్తే ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తాయండి. సో ఇది కూడా నేను చేసే పనులలో ఒకటనమాట. ఇప్పుడు నేను నింపుకున్న బ్యాగ్స్లో చామ దుంపలు పెడుతున్నానండి. దాదాపుగా 6-7 కుండీల వరకు ఇలా చామ దుంపలే పెట్టాను. సో ఇది ఇంకొక బ్యాగ్ అనమాట. ఇట్లా ప్రతిసారి తడవకి 1 లేదా 2 ఇట్లా నింపుకుని వాటిల్లో ఇప్పుడు మటుకు ప్రస్తుతానికి చామ దుంపలు దీంతో పాటుగా గోంగూర కూడా వేద్దామని డిసైడ్ అయ్యానండి. గోంగూర కొంచెం ఎక్కువగా రెగ్యులర్గా అవసరం పడుతుంది, పిల్లలకు కూడా పంపించాలి అన్న ఉద్దేశంతో గోంగూర కూడా ఈసారి ఎక్కువగా పెట్టానన్నమాట. ఇదిగోండి ఇట్లా ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా చామదుంపలు పెట్టినవండి. సో ఇట్లా అన్నీ ఫిల్ చేశాక ఇలా ఒక లైన్లో పెట్టుకొని అప్పుడు నేను హోల్స్ అనేవి చేస్తానండి. కొంచెం దూరంగా, అలాగే అడుగు వైపును కూడా హోల్ చేసుకోవాలండి. మామూలుగానే మనం పాట్కి ఎలా అయితే హోల్ చేస్తామో కుండీలకి, అలాగే దీనికి కూడా హోల్స్ చేసుకొని ఇదిగోండి ఇలా ఒక పరంజా ఉంటే ఆ పరంజా వేసేసి దాని మీద పెట్టాను అనమాట. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టానండి ఈసారి ఈ ప్యాకెట్స్ అన్నీ ఫిల్ చేసి. సో అందుకనే సీతాఫలం చెట్టు కూడా తీయాల్సి వచ్చిందనమాట, ఎండ లేదని. సో ఇప్పుడు వీటిల్లో గోంగూర కూడా వేసానండి నేను. ఇది ఆఫ్టర్ 2 days అనమాట. చూడండి ఎంత బాగా జర్మినేట్ అయ్యాయో కదా. సో ఈసారి ఇవి మన హార్వెస్ట్లలో ఎక్కువ ఉండబోతున్నాయి.